రెండవ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం. మరియు యెషయా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవ జరిగించుటకై వారిని ధైర్యపరిచి, ఇశ్రాయేలీయులకందరికి బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీయులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మొయ్యక ఇశ్రాయేలుల రాజైన దావీదు కుమారుడకు సొలొమోను కట్టించిన మందిరములలో దాన్ని నుంచుడి. మీ దేవుడైన యెహోవాకు ఆయన జనులైన ఇశ్రాయేలీయులకును సేవ జరిగించుడి. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరసలను బట్టి మిమ్మును సిద్ధపరచుకొనుడి. జనుల ఆయా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. మరియు యోషియా తన సొంత మందలో 30,000 గొర్రెపిల్లలను మేకపిల్లలను 3,000 కోడెలను అక్కడనున్న జనులకందరికి పస్కా పశువులుగా ఇచ్చెను. అతని అధిపతులును జనులకును యాజకులకును లేవీయులకును మనస్పూర్వకంగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు జకర్యాయు యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను 300 కోడెలను ఇచ్చిరి. కొనన్యాయు అతని సహోదరులైన షెమయాయు నెతనేలును లేవీయులలో నధిపతులగు హషబ్యాయు యెహీయేలును యోజాబాదును పస్కా పశువులుగా లేవీయులకు 5,000 గొర్రెలను 500 కోడెలను ఇచ్చిరి. ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములలోను లేవీయులు తమ వరసలలోను నిలువబడిరి. లేవీయులు పస్కా పశువును వధించి రక్తమును యాజకులకియగా వారు దాన్ని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను వలవగా మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణముగా ఇచ్చుటకు దహన బలి పశు మాంసమును యాజకులు తీసుకొనిరి. వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి. వారు విధి ప్రకారము పస్కా పశు మాంసమును నిప్పు మీద కాల్చిరి గాని ఇతరమైన ప్రతిష్ఠార్పణములను కుండలలోను బొరుసులలోను పెనములలోను ఉడికించి జనులందరికీ త్వరగా వడ్డించిరి. తరువాత లేవీయులు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి. అహరోను సంతతి వారగు యాజకులు దహన బలి పశు మాంసమును క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చెను గనుక లేవీయులు తమ కొరకు అహరోను సంతతి వారగు యాజకుల కొరకును సిద్ధపరచిరి. మరియు ఆసాపు సంతతి వారగు గాయకులను ఆసాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శియగు యెదుతును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి. ద్వారములన్నిటి యొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండునట్లు వారి సహోదరులగు లేవీయులు వారి కొరకు సిద్ధపరచిరి. ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠము మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీయూ లోపము లేకుండా యెహోవా సేవ జరిగెను. అక్కడనున్న ఇశ్రాయేలీయులు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయులలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరించబడి ఉండలేదు. యోషియాయు యాజకులును లేవీయులును అక్కడనున్న యూదా ఇశ్రాయేలు వారందరును యెరూషలేము కాపురస్థులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగెను. ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్ద నున్న కర్కెమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరెను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకు
శత్రువులకు వారి మీదకే కానీ నేడు మీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించెను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పనాజ్ఞాపించెను. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగి పోక మారువేషము ధరించుకుని యెహోవా నోటి మాటలుగా పలకబడిన అనేక మాటలను వినక మెగిద్దో లోయ యందు యుద్ధము చేయవచ్చెను. వీలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పాను. కావున అతని సేవకులు రథము మీద నుండి అతని దింపి అతనికున్న వేరు రథము మీద అతన్ని ఉంచి యెరూషలేమునకు అతన్ని తీసుకొని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయేనని ప్రలాపము చేసిరి. యిర్మీయాయు యెషయాను గూర్చి ప్రలాప వాక్యము చేసెను. గాయకులందరూ గాయకులందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యోషియాను గూర్చి ఇశ్రాయేలీయులలో ఇలాగు చేయుట వాడక ఆయను. ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి. యోషియా చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చి యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చియు అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియు ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును